ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మన అందరికీ ఉండాలని ఆశిస్తూ మిథున రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా గురువు వీరి యొక్క జన్మరాశిలో నుండి ద్వితీయ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై ధనస్థానములో, కుటుంబ స్థానములో ఉండి 6వ స్థానాన్ని తన యొక్క పంచమ దృష్టితో, 10వ స్థానం కర్మస్థానము, ఉద్యోగ పదవీ స్థానాన్ని, కీర్తి ప్రతిష్టల యొక్క స్థానాన్ని గురుడు చక్కగా 2వ స్థానంలో ఉండి చూడడం ద్వారా మిథున రాశి వారికి చాలా ఆనందకరమైనటువంటి, యోగ్యదాయకమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించేటటువంటి యోగకాలంగా మనం చెప్పుకోవాలి. అఖండమైనటువంటి సిరి సంపదలు, విశేషమైనటువంటి ధనము ఫ్లోటింగ్ అవ్వటం, ధనము రావటము, బ్యాంకింగ్ నిల్వలు పెరగటము, వీరి యొక్క మాట నైపుణ్యము పెరిగి ఉద్యోగంలో వీరికంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానము ఇవ్వటానికి వీరికన్నా అధికమైనటువంటి స్థానంలో ఉన్న ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసర్స్ వీళ్ళని పిలిచి అకస్మాత్తుగా వీరికి శుభకరమైనటువంటి ప్రమోషన్ లెవెల్స్ పెంచామనే వార్త చూపుతారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇప్పటి వరకు ప్రయత్నాలలో విజయం సాధించలేదో వాళ్ళందరికీ కూడా వీరి యొక్క రైటింగ్ స్కిల్స్ వలన కానీ, లేకపోతే వీరు మాట్లాడేటటువంటి ధోరణి, అంటే వీరి అధికారులతో మాట్లాడే ధోరణి వలన వీరు ఇంటర్వ్యూల్లో తప్పకుండా విజయం సాధించి మంచి పెద్ద ఉద్యోగ పదవీ బాధ్యతల్ని పెంపొందించుకునేటటువంటి సమయము ఈ మిథున రాశి. గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి. అది విశేషమైనటువంటి శుభకార్యాలు. ఎందుకంటే మిథున రాశి వారికి వివాహపరమైనటువంటి యోగ్యత కలిగిన కాలముగా చెప్పుకోవచ్చు. దాని వలన వీరికి తప్పకుండా వివాహ యోగము కలుగుతోంది. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటుగా ఎప్పుడూ చూడనటువంటి ధనాదాయము మిథున రాశి వారు చూస్తారు. అనారోగ్యాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా అలా చేత్తో తీసేసినట్టుగా అయిపోతుంది. ధన్వంతరి దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అట్లాగే కుటుంబంలో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండటంలో సుప్రసిద్ధంగా ఉండేటటువంటి రోజులు. కుటుంబంలో అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. మీకు ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలని వండి విస్తరాకులు వడ్డిస్తే ఆ పంచపక్ష పరవాణాలని తృప్తిగా ఆనందిస్తూ మీ పంచేంద్రియాలని ఆనందింపజేసేటటువంటి పరిస్థితి మీకు ఈ 4 నెలల కాలము గురువు అందిస్తున్నాడు. కొంతమంది వ్యాపారాల యందు ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి విదేశీ ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా వీరు చక్కటి వృద్ధిని సాధిస్తూ ఉంటారు. అలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. భార్యాభర్తలైతే గనక విశేషమైనటువంటి ఆనంద సుఖ యోగాదులు పొందుతూ సంతానాన్ని పొందేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఈ యొక్క మిథున రాశి వారు భార్యాభర్తలు ఎడబాటయి కలవడానికి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా కుటుంబీకుల్లో ఎవరో ఒకళ్ళు, బంధుమిత్రాదులు మీకు సంఘటితంగా కలిసి వచ్చి మీ ఇరువురు మధ్య మంచి మోటివేషన్స్ని తెలియజేస్తూ భార్యాభర్తల యొక్క సత్సంబంధాలు ఏ విధంగా ఉంటే కుటుంబం వృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాలని మీకు చెప్పడం ద్వారా మీకు మంచి పరిపక్వత కలుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి.
ఎప్పుడూ చూడనటువంటి ధనాన్ని మీరు లెక్క వేస్తారు. మీ బ్యాంకులో ఒక్కోసారి అకస్మాత్తుగా డబ్బు పెడుతుంది, ఎక్కడి నుంచో పడిందో తెలియదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఎవరికో కుటుంబీకులలో, బంధుమిత్రాదులకో, వ్యాపారంలో ఎప్పుడో ఏదో తెలియకుండా వెండో బంగారమో వాటి మీద మీరు పెట్టుండొచ్చు పెట్టుబడి. ఎప్పుడో డబ్బులు వస్తాయిలే అని ఉన్నట్టుండి బ్యాంకులో ఒక లంసంగా ఒక 10 లక్షలు, 10 కోట్లు, 2 కోట్లు, అది మీరు పెట్టిన దాన్ని బట్టి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం పెట్టి మర్చిపోయి ఉంటారు. అలాంటి నిధి నిక్షేపాలు ఉన్నట్టుండి ఆకస్మికంగా మీకు కలగటము, దాని ద్వారా మీకు తల్లిగారి యొక్క అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వైద్య నిమిత్తము కొంచెం ఖర్చు పెట్టడము, గృహ నిర్మాణాదులు చేయటంలో అప్పు చేయకుండా ఈ వచ్చిన డబ్బుని చక్కగా దానికి కేటాయించటం, ఇట్లా ఒకటేంటండి ఎన్నో రకాలైనటువంటి విశేషాలన్నీ కూడా మీకు సిరి సంపదల రూపకంగా కలిసి వస్తున్నాయని చెప్పుకోవాలి మిథున రాశి వారికి. ముఖ్యంగా వీరికి వచ్చినటువంటి ఈ యొక్క కుటుంబ పరమైనటువంటి ఆనందాలు చూడలేక, కుటుంబంలో చేసేటటువంటి విశేషమైనటువంటి శుభకార్యాలు చేయటం ద్వారా, ధనము రావటం ద్వారా, ఉద్యోగం వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏడవలేక ఈర్ష్య అసూయలు పడి కాస్త వీరి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆ ఈర్ష్య ద్వేషాల వలన నరఘోష ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మిథున రాశి వారికి విశేషమైనటువంటి భోగము, భాగ్యము అన్ని విధాలా కలుగుతుందని చెప్పటంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయంలో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, 3 అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు, సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు, వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడే ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి మనకి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు,
విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్ లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్ లో ఉందా సౌత్ లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.